హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే గుత్తి వంకాయ కర్రీ అండి. మసాలా బైంగన్ అని కూడా అంటారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మసాలాలు ప్రిపేర్ చేస్తున్నామండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను, ఒక 2 బిర్యానీ ఆకులు అనమాట. సో ఇది త్వరగా అయిపోతుంది కాబట్టి మనకి నేను అందుకే స్టార్టింగ్లో వేసాను అనమాట. సో బిర్యానీ ఆకులు తీసేసి కొన్ని ధనియాలు వేసానండి. మనకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని నేను కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి కొంచెం మసాలాలు ఎక్కువ వేస్తున్నాను. ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నానండి నేను. ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత తీసేసి ఇంకొకటి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ పలుకులు అండి, పల్లీలు. సో ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అన్నీ 2 టీ స్పూన్స్ అండి. ధనియాలు ఒకటి 3 టీ స్పూన్స్ అనమాట మనకి. ఇక్కడ ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క అనమాట, దాన్ని కట్ చేసేసాను. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఒక ఆనియన్ అనమాట. సో ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి, మరీ చేయాల్సిన అవసరం లేదండి, మనం ట్రాన్స్పరెంట్గా చేస్తే సరిపోతుంది మనకి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు కూల్ అయ్యాయి. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ముందు ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇది కొంచెం మిక్సీ పట్టాక మిగతా వేస్తాను అనమాట. సో మనం ఇక్కడ ఏంటి అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. సో కొద్దిగానే నేను వాటర్ వేసాను. సో ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇది ఫ్రెష్గా ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట, స్మెల్ బాగుంటుంది మన కర్రీలో. అలాగే మనం రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. ఇది మిక్సీ పట్టాను చూసారా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సో ఇది మిక్సీ పట్టాను చూసారా ఇలాగంటే. అది కూడా మనం మిక్సీ పట్టాలండి కారం వేసాక కూడా. సో ఇక్కడ వంకాయలు మనం గుత్తి వంకాయ కాబట్టి మసాలా వంకాయకి ఇలా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను మీకు చూపించాను కదా. సో దీంట్లో మనం మసాలాని స్టఫ్ చేయాలన్నమాట. మీకు అందరికీ తెలుసు, కాకపోతే ఎలా ఒకటి ఫార్మాలిటీకి అలా చూపిస్తున్నాను అనమాట. సో మిగతా అన్నీ స్టఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. మనకు కొంచెం మసాలా మిగులుతుందండి అక్కడ మనం కర్రీలో వేసుకోవడానికని. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, ఎందుకంటే మనం మసాలా కర్రీ కదా. సో 1 టీ స్పూన్ పోపు గింజలు వేసాను అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఇక్కడ మనం అన్ని వంకాయలు వేసిన తర్వాత మన స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉందండి. దీన్ని మూత పెట్టేసి 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలా. మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అది మనకి. సో చాలా వరకే అవి ఆయిల్లోనే ఉడికిపోతాయి అన్నమాట మనకి వంకాయలు అనేవి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ పెట్టాలి, మధ్యన కలుపుతూ ఉండాలన్నమాట. సో చూసారా ఆయిల్ అంతా వచ్చేస్తుంది పైకి. మన మసాలాలతో పాటు వంకాయలు బాగా కుక్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసానండి నేను. ఇది మీకు ఆప్షనల్. సో నెక్స్ట్ వచ్చేసి మన గ్రేవీ మిగిలింది కదా ఇంకా మన మసాలా. సో ఆ మసాలా కూడా నేను ఇక్కడే వేసేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్లో. సో చూసారా
ఆయిల్ అంతా వచ్చేస్తుంది మనకి పైకి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. అది ఓ 2 మినిట్స్ పెట్టానన్నమాట నేను. మసాలా వేసిన తర్వాత కూడా మనం వాటర్ వేయకుండా తర్వాత వాటర్ వేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. ఎందుకంటే మనం మసాలాలు రోస్ట్ చేసాము, కాకపోతే వంకాయలకు బాగా పట్టుకుంటుంది కదా గ్రేవీ కూడా అని. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా అండి. ఇలాంటి కర్రీస్లో కంపల్సరీ పుదీనా వేయండి, మసాలా కర్రీస్ కదా. సో అందుకని డైజెషన్ బాగుంటుంది, అందుకని పుదీనా వేయండి కొంచెం. కర్రీలో స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుందన్నమాట. సో ఓ 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం అండి. మెయిన్ మనకి కర్రీలో టేస్ట్ వచ్చేది చింతపండు రసంతో. మనం కొంచెం గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చూసారా, ఓ 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఇలాంటి కర్రీలో మనం చింతపండు లాస్ట్లో వేసామండి, దాని పులుపు అలాగే ఉంటుందన్నమాట. సో మనకి చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా సూపర్గా ఉంటుంది. సో ఇది కొంచెం గ్రేవీగానే ఉంది చూడండి. మనకి కొంచెం చల్లబడ్డ తర్వాత ఏంటి అంటే అది గట్టి పడుతుంది అనమాట. మసాలాలన్నీ ఉన్నాయి కదా మనకి, సో అందుకని అది కొంచెం గట్టి పడుతుంది. చూసారా వంకాయలు ఎంత బాగా ఉడికిపోయాయి. మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.